మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులకి ఈరోజు మనం వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు తులారాశి నుంచి మకర రాశి వరకు సంచరిస్తాడు. వృశ్చిక రాశిలో శుక్ర బుధులుంటూ ఈ యొక్క బుధుడు 8వ తేదీ నుంచి ధనస్సు రాశిలోకి, ధనస్సులో కుజ మరియు రవి యొక్క సంచారము, కుంభరాశిలో శని, మేషంలో గురువు, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి గోసేవ, ఏ గ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా మీరు ముందుగా రాబోయేటువంటి ఇబ్బందిని తెలుసుకొని ఆ యొక్క ఇబ్బంది యొక్క ప్రభావాన్ని ఏ రకంగా తగ్గించుకోగలరు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వారము 7వ తేదీ ప్రధానంగా మీరు ఏదైనా రాతకోతలు రాసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండే, తొందరపాటు పడి అక్కడ కండిషన్స్ ఏమున్నాయి, ఆ అగ్రిమెంట్లో ఏం చూసుకోవాలి అనేటువంటిది కాస్త చూసుకొని అగ్రిమెంట్ చేయండి. ఇక 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తేదీలు మీకు కొంతవరకు గతంలో ఏదో జరిగిపోబోతుందేమో అనేటువంటి ఆ భ్రమ నుంచి తప్పిస్తుంది చెప్పాలంటే. ఇక 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఇది 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా వరుసగా మీకు ఫినాన్షియల్ గ్రోత్ని ఇచ్చేటువంటి గ్రహస్థితి ఇస్తున్నాడు ఈ వారం. అయితే ఇక్కడ సహజంగానే మీకు రాశిలో రాహు సంచారం ఉన్నందుకు కొంత భ్రమని కలిగింపజేస్తూ ఉంటుంది. అంటే ఏదో జరగకూడదు, ఏదో జరుగుతుందనో తెలియని ఒక భయం మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాహు సంచారం రాశిలో సంచరిస్తున్నంత కాలము కూడా ఓం దుర్గాయ నమః అనేటువంటి నామస్మరణ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. ధనపరంగా చూసుకుంటే మంచి ఎదుగుదల ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఈ యొక్క వారం ప్రధానంగా మీరు ఏదైతే చతుర్థాధిపతి 8వ తేదీ నుంచి రవి కుజులతో కలుస్తున్నాడో కొంత వివాదాలు, ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వివాదాలు కానివ్వండి, లేదా దశమంలో రవి కుజులు ఉన్నందుకు సర్వసాధారణంగా ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రమోషన్స్ రావడానికి ఇది యోగిస్తుంది చెప్పాలంటే. అంటే ప్రమోషన్స్, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కానీ, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏవైనా సరే మీకు జన్మజాతకంలో యోగం ఉన్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్కి రావడానికి అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ నిర్ణయాల విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి విషయాలలోని కాస్త జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలలో ఈ భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కాస్త దూర ప్రాంతాల్లో ఏదైనా క్షేత్రాల అమ్మవారి యొక్క ఆలయాలకు వెళ్ళడము, మరియు బ్యాంకు నుంచి కొంతవరకు ఏదైనా సపోర్ట్ లభించడం కూడా ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క సంబంధాలు చెప్తున్నాయి. మరియు దీంతోపాటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది సరైనటువంటి సమయము. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా మీరు పితృదేవతారాధన ఎక్కువగా చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. మరియు మీకు దగ్గరలో కాలభైరవ ఆలయం కానీ, శివాలయం కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. మీకు ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కూడా పూర్తిగా తగ్గుతుంది. ప్రేక్షకులకి చాలామందికి ఒక సందేహం కలుగుతుంటుంది, ఏమండి మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము, గోచార ఫలితాలు ఏవైతే చెప్తున్నారో అవి అలాగే జరుగుతాయా, లేకపోతే ఇంకేదైనా దీనికి ప్రత్యామ్నాయం కానీ ఇంకేదైనా ఉంటుందా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచారము అనేటువంటిది కాలము. దీన్ని బాగా అర్థం చేసుకోండి. కాలం అంటే ప్రజెంట్ బయట ఉన్నటువంటి వాతావరణంగా భావించాలి గోచార ఫలితాలు మనం ఏమైతే చెప్తున్నామో.
అదేవిధంగా జన్మజాతకం అనేటువంటిది మన శక్తి, మన వనరులు, మనకున్న శక్తి, మన యొక్క ఆలోచనలు, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ మన జన్మజాతకం. ఈ మన జన్మజాతకము బయట అంటే మన నిర్ణయాలు, మన విషయాలు ఎలా అయితే ఉంటాయో బయట ఉండేటువంటి సంఘటనతో, బయట ఉండేటువంటి వాతావరణంతో సంబంధం ఉంటుంది. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం మనకి కరోనా వచ్చింది. బయట ఉండే వాతావరణం ఎలా ఉందండి అంటే, మాస్కులు పెట్టుకోవాలి, దూరంగా డిస్టెన్స్ పాటించాలి, ఇట్లాంటివన్నీ వచ్చాయి. అప్పుడు లేదండి నా ఇష్టానుసారంగా నేను వెళ్తానంటే కుదరదు, ఎందుకు కాలం అలా ఉంది, లేదా ట్రాఫిక్ బాగా జామ్గా ఉంది, అప్పుడు నా మటు నేను వెళ్ళిపోతానంటే వెళ్ళడం కుదరదు, లేదా మార్కెట్లో ఒక ప్రోడక్ట్కి అంత వాల్యూ లేదు, అలాంటప్పుడు దాని యొక్క వాల్యూ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ప్రోడక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రోడక్ట్ను పబ్లిక్ అడుగుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి. అంటే ఏంటి, బయట ఉండే కాలం ఎలా ఉందో చెప్పేది గోచార ఫలితాలు. మరి ఈ జన్మజాతక ఫలితాల ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ జన్మజాతకం అసలు ఎలా ఏర్పడుతుందో ముందుగా తెలుసుకోవాలి. మనం చేసినటువంటి ప్రతి కర్మ యొక్క సంబంధంగానే ఈ జన్మ ఉంటుంది. అంటే పూర్వజన్మల్లో మనం ఒక గౌరవాన్ని ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ అవతల వ్యక్తికి కనుక గౌరవం ఇచ్చినట్లయితే మీ యొక్క రవి భగవానుడు అంటే మీ సూర్య భగవానుడు అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలాగే ఎవరి మనసు బాధ పెట్టట్లేదండి, చంద్రుడు బాగుంటాడు. ఎందుకు, చంద్రమా మనసో జాతః అని చెప్పి వేదం చెప్తుంది. అంటే చంద్రుడు బాగున్నాడు అంటే నువ్వు కృతజన్మలో ఎవరి మనసు బాధించలేదు. చంద్రుడు బాగోలేదంటే ఈ జన్మలో నువ్వు బాధపడుతున్నావు మానసికంగా, నువ్వు ఈ జన్మలో బాధపడుతున్నావు మానసికంగా, అంటే పూర్వజన్మలో నువ్వు ఇంకొకరి మనసు బాధ పెట్టావు. కాబట్టి కనీసం ఈ జన్మలో అయినా ఎవరి మనసును క్లేదపడేలా చేయకు. అలా అని బాధ్యతల్ని వదిలేయడం కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు చదవను అంటాడు పుస్తకాన్ని తీసుకొని, అయ్యో వాడిని చదవమంటే మనసు బాధపడుతుంది కదండి. ఆడుతున్న పిల్లవాడిని తీసుకొచ్చి మనం చదవమంటే ఎలాగా, 10th క్లాస్లో ఉన్న పిల్లవాడు వాడు క్రికెట్ ఆడుకుంటా అంటున్నాడు, వాడిని ఇప్పుడు చదవమంటే వాడు మనసు బాధపడుతుంది కదా అంటే అది కాదు. వాడు అభివృద్ధికి ఏది దోహదం అవుతుందో దాని గురించి నువ్వు కాసింత కోప్పడ్డా, అవతల మనిషి యొక్క మనసు బాధపడ్డా, అది ఆ యొక్క వ్యక్తికి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, ఆ వ్యక్తికి ఉన్నతమైనటువంటి విషయాలకు తీసుకెళ్తుంది అన్నప్పుడు ఈ కించిత్ మనసు సంబంధించినటువంటి ఇబ్బంది తప్పు కాదు. అంటే ఎలా అంటే, ఒక బాస్ ఉన్నాడు, ఆ బాసు కంపెనీలో ఒక వ్యక్తి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అయ్యో ఆ వ్యక్తిని ఇప్పుడు అంటే మనసు బాధపడుతుంది కదా, ఇది పాపమా అంటే అది పాపం కిందకి రాదు, అది నీకు కర్మ కింద అంటదు. నీ బాధ్యతగా నువ్వు చెప్తున్నావు, ఆ వ్యక్తి ఆ బాధ్యతను సక్రమంగా చేయాలి. ఎందుకంటే ఒక ఎంప్లాయీ కనుక చేయవలసినటువంటి కర్మ సరిగ్గా చేయకపోతే అతనికి శనిదోషం ఏర్పడుతుంది. అంటే ఏమిటి, ఇక్కడ ఈ జన్మలో సరైనటువంటి జాబ్ దొరికి సరైనటువంటి బాస్ ఉండి కూడా నువ్వు కర్మ సరిగ్గా చేయకపోవడం వల్ల తర్వాత జన్మల్లో ఏమవుతుంది అంటే శని యొక్క ప్రభావం సరిగ్గా లేకపోవడం వల్ల జాబ్ దొరకదు. అంటే ఇక్కడ మనం బాధ్యత ఏంటి, కర్మ ఏమిటి, ధర్మం ఏమిటి, ఇటువంటివి తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్పేదే మనకు భగవద్గీత. ఆ రకంగా రవి రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా, చంద్రుడు మనసు క్లేదపడకుండా ఉంచేటువంటి వాటి ద్వారా, కుజుడు నీ యొక్క అన్నదమ్ములతో లేదా నువ్వు భూమి సంబంధించిన దోషాలు చేయకపోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఇవ్వడము, శుక్రుడు వివాహ సంబంధించిన విషయాల్ని, బుధుడు నీ యొక్క బుద్ధి లేదా నువ్వు పూర్వజన్మలో చేసిన నీ బుద్ధితో చేసినటువంటి పనుల ద్వారా, లేదా నువ్వు రిలేషన్స్లో ఉండేటువంటి రిలేషన్స్ ద్వారా, ఇలా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావము నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా వస్తుంది. ఈ కర్మ ఆధారంగా వచ్చినటువంటి ఈ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో స్థితి పొందున్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు ఈ జన్మలో నువ్వు కృతజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో నిన్ను నడిపిస్తుంది, దాన్ని నువ్వు అధిగమించాలంటే భగవత్ సంబంధించినటువంటి స్వరూపాలలో నువ్వు ఏ స్వరూపాన్ని నువ్వు ఆరాధిస్తే ఆ కర్మ నుంచి తప్పించుకుంటావు, ఏ గ్రహాన్ని నువ్వు గనక ఆరాధించగలిగితే ఆ యొక్క కర్మ నీకు తొలగుతుంది. నీ మనసులో, నీ యొక్క బుద్ధిలో, నీ యొక్క ఆలోచన విషయాల్లో ఎటువంటి ఆలోచన పరివర్తన నువ్వు తెచ్చుకోగలిగితే నీ యొక్క కర్మ తొలగుతుంది అనేటువంటి చెప్పేదే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం. అంటే దీన్ని బట్టి ఏమిటి, నువ్వు ఎందుకు ఎదగట్లేదు, నీకు ధనయోగం ఏ రకంగా వస్తుంది, రావట్లేదంటే ఎలా చేస్తే వస్తుంది, ఏ దేవతా ఉపాసన చేస్తే వస్తుంది, నీకు బంధువర్గాల్లో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, నీకు ఏ నివాసం అంటే నివాసం అయినటువంటి గృహం ఏ దిశలో అయితే నీకు బాగా కలిసి వస్తుంది, అన్ని దిశలు మంచివే కానీ నీకే దిశ కలిసి వస్తుంది, ఆ రకంగా విద్య, ఉద్యోగము, సంతానము, వివాహము, వివాహ జీవితాలు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ చెప్పేది మీ యొక్క జన్మజాతకము. ఈ యొక్క జన్మజాతక ఫలితాలని, గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకొని
మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి మార్గం వైపు నడిపించుకుంటారని నా యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.